అర్బన్ కంపెనీ హౌస్ క్లీనింగ్ అనేది నేను ఛానల్ పెట్టినాక ఒక 14వ వీడియో 14th వీడియో అయితే పోస్ట్ చేశాను చిన్నదే. దానికి ఇప్పటికి 7,00,000 మంది పైనే చూశారు. అంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి 7,00,000 పైన అంటే చాలా ఎక్కువ. అందులో ఎంతోమంది వాష్రూమ్ క్లీనింగ్ చూపించండి అంటున్నారు. కాకపోతే వాష్రూమ్ క్లీనింగ్ చూపించాలంటే ఫస్ట్ వాష్రూమ్ ఇంత డర్టీగా ఉండాలి. ఆల్మోస్ట్ ఇది 1 మంత్ అవుతుంది. అలా వదిలేసి చూపిస్తేనే అది మీకు క్లారిటీ అవుతుందని ఉంచేసాం. అసలు ఎంతయింది, ఎలా క్లీన్ చేశారు, వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారు, ఫుల్ వీడియో అయితే చెప్తాను చూడండి. లేదు, మీకు వీడియో కూడా తీసాక మొత్తం చూపిస్తాను. అవి క్లాత్స్ అండి. ఓకే, అవి లోపల చెప్పేసి ఓకే, స్లిప్పర్స్ కూడా ఇవి. ఇది ఫ్లోరింగ్ మెషిన్. ఓకే, టైల్స్ కండి. ఓకే, ఇది రూమ్స్ ఫ్రెష్నెస్. ఓకే, ఇది గో టైల్ ప్రో అని మా కంపెనీలో ఉంటుంది. ఓకే, ఓన్లీ ఫర్ టైల్స్. ఓకే, ఇవన్నీ కూడా ఓన్లీ స్టైన్స్ పెట్టించేసి కొన్ని డైల్యూటెడ్ తెస్తాం. కొన్ని స్క్రబ్బర్స్, గ్లౌజెస్ అని స్క్రబ్ బ్లౌజ్లు అవన్నీ. ఓకే, ఇవేంటి యాసిడ్ ఏమైనా తెచ్చారా? అంటే ఇందులో డైల్యూటెడ్, ప్యూర్ కాదు. ఓకే, అంటే ఈ ప్రాబ్లం ఏముండదుగా టైల్స్కి? అంటే మేము చాలా ట్రైన్డ్ మేము. ఓకే, టైల్స్కి అయితే కొన్ని స్టైల్స్ ఓల్డ్ రూమ్స్ ఉంటాయి కదా మేడం, అవి మామూలుగా ఈ కెమికల్తో పోదు. సో కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే మేము కొన్ని రకరకాలుగా అంటే ఓకే, అది హార్పిక్. ఓకే, ఓకే, ఎక్స్ట్రా. ఓకే, సో టోటల్గా ఇవి తెచ్చుకుంటారు మీరు. ఓకే, వాష్రూమ్ అయితే స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు 3:30 అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. సో ఒక కొత్త యూట్యూబర్ ఎవరికైనా కూడా కొంచెం దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, లేదా ఎవరు ఎక్కువ ఏది అడుగుతున్నారు అనే దాని మీద ఆల్మోస్ట్ వీడియో చెయ్యాలి అని అనుకుంటాము. అందుకని ఇంకా చాలామంది కామెంట్స్ రావటం వల్ల మాకు యాక్చువల్గా 3 వాష్రూమ్స్ ఉన్నాయి. నేను ప్రజెంట్ బుక్ చేయడం 3 వాష్రూమ్స్కి బుక్ చేశాను. కాకపోతే ఏంటంటే అందులో ఈ వాష్రూమే ఇట్లా వదిలేసాం. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పైన అయిపోయింది. దాన్ని యూజ్ చేయకుండా వదిలేసాం. ఎందుకంటే ఇప్పుడు నేను వాష్రూమ్ క్లీనింగ్ చూపించాలి అంటే అది నార్మల్గా ఇలా ఉంటేనే మీకు అది కనెక్ట్ అవుతుంది. నీట్గా ఉంటే ఆల్రెడీ నీట్గానే ఉంది కదా, వాళ్ళే చేసింది ఏముంది, అమౌంట్ వేస్ట్ అలా కూడా కొంతమంది అనుకోవచ్చు. అందుకని ఇట్లా ఉంచేసాం. అది మీకు క్లియర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే నార్మల్గా ఇప్పుడు అర్బన్ కంపెనీ అంటే అందరికీ మంచి ఒపీనియన్ ఉండాలని కూడా లేదు. ఎందుకంటే నేను పోస్ట్ చేసిన ఆ వీడియోలో కొన్ని చాలామంది మాకు ఇలా అయింది, మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని కూడా కామెంట్స్ పెట్టినవి ఉన్నాయి. కాకపోతే అందరికీ అలా ఎక్స్పీరియన్స్ అవ్వాలని లేదు. అలానే అయిన వాళ్ళే కూడా నిజమే అవ్వచ్చు. మా వరకు మేము ఇప్పటి వరకు బుక్ చేసుకుంది అయితే వాష్రూమ్కి ఇది 4th టైము. ఆ రిమైనింగ్ 3 టైమ్స్ కూడా యాక్చువల్గా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండి ఆ టైంకి బుక్ చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడానికి మాత్రం ఇట్లా వదిలేసి ఇంకా బుక్ చేసాం. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనకి వీడియో కూడా నీట్గా ఉంటుంది, వాళ్ళకి తెలియాలి అనేసి. చూసారు కదా, ఇప్పుడు క్లీన్ చేసిన వాష్రూమే నేను చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది ఇది అంతా క్లీన్ చేయడానికి. అంటే 1 అవర్ పట్టింది నార్మల్గా వాళ్ళు క్లీన్ చేయడానికి. ప్రతీదీ కూడా మనకి వాల్స్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి అన్నీ కూడా చాలా నీట్గా చేస్తారు. కొంతమంది అనుకోవచ్చు, అరే వారానికి ఒకసారి మనమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని. నిజమే, నార్మల్గా అయితే అలా చేసేసుకుంటాము. కాకపోతే ఏంటంటే అలా చాలామందికి టైం ఉండకే కదా ఇలాంటివి కూడా ఈ అర్బన్ కంపెనీ అని ఇలాంటివన్నీ పుట్టుకొచ్చాయని నేనైతే చెప్తాను. అలా అని మేము ఎక్కువ రెగ్యులర్గా ఏం చేయము. చెప్పాను కదండి ఇది 4th టైము. వాళ్ళ స్టూలు అట్లనే టబ్ ఉంది, ఆ టబ్తో సహా క్లీన్ చేసేసారు యాక్చువల్గా. నేను అది టబ్ నార్మల్గా ఉంచేసాను, అది కూడా క్లీన్ చేసేసారు. చాలా నీట్గా ఉంది. చూసారు కదా, 3:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 4:30 అయ్యింది.
సో మనకి ఇదేంటంటే ఇంటెన్సివ్ అండి. యాక్చువల్‌గా ఈ మిషన్ అనేది ఇంటెన్సివ్‌లోనే ఉంటుంది. కానీ ఇది నేను ఫస్ట్ టైం బుక్ చేయడం. సరే ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా అన్నట్టు నేను ఇది బుక్ చేశాను. బేసిక్‌గా రిమైనింగ్ 3 టైమ్స్ నేను క్లాసిక్ బుక్ చేశా. ఆ క్లాసిక్‌లో ఏంటంటే ఈ టైల్స్ అనేవి ఇప్పుడు మిషన్‌తో క్లీన్ చేస్తున్నారు కదా! క్లాసిక్‌లో మిషన్ తెచ్చుకోరు. జస్ట్ హ్యాండ్‌తోనే వాళ్ళు ఒక స్క్రబ్ తెచ్చుకుంటారు. ఆ స్క్రబ్‌తోనే మామూలుగా గ్లౌజులు వేసుకొని క్లీన్ చేసేస్తారు. బట్ ఇది కూడా ఎలా ఉంటుంది చూద్దాం. దానికి దీనికి అమౌంట్ వేరియేషన్ అయితే ఒక 400 వరకు ఉంది. ఎందుకంటే నాకు ఈ టోటల్ అరౌండ్ వచ్చి 2000 వరకు అయ్యింది. 2100 అట్లా అయింది. కాకపోతే అదేంటంటే క్లాసిక్ అయితే ఒక 400 తక్కువే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానికి మిషన్ తీసుకురారు. కానీ క్లీనింగ్ అంతా అయినాక నేను కంపేర్ చేస్తే తెలిసిందేంటంటే క్లాసిక్‌కి మిషన్ తీసుకురావడం నాకైతే డిఫరెన్స్ అనిపించలేదు. ఎందుకంటే నేను క్లాసిక్ చూసాను, ఇది చూసాను గనక. అంటే క్లాసిక్ చేసుకున్నప్పుడు కూడా నాకు వేరే పర్సన్ వచ్చేవాళ్ళు. 3 టైమ్స్ ఆయన్నే బుక్ చేసుకున్నాం. చాలా నీట్‌గానే అనిపించింది. ఇప్పుడు అలానే ఉంది. అంటే ఈ మిషన్ తెచ్చారు కదా! ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో అని బుక్ చేశాను యాక్చువల్‌గా. కానీ డిఫరెన్స్ అయితే ఏం లేదు. చూసారా మిర్రర్ కూడా చాలా నీట్‌గా క్లీన్ చేశారు. అండ్ టైల్స్ కానీ లేకపోతే ఇంకా ఇవన్నీ కానీ మోస్ట్‌లీ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. మనమేం ప్రొవైడ్ చేసే పనుండదు. అండ్ ఇంకొకటేంటంటే మా ఏరియా వరకు ఇది సర్వీస్ అనేది లేదు యాక్చువల్‌గా. మా ముందు ఏరియా వరకే ఉంది. మేము బుక్ చేయడం ఎప్పుడు బుక్ చేసినా అక్కడి వరకే బుక్ చేస్తాం. అక్కడి వరకే బుక్ చేసి వాళ్ళు కాల్ చేసి ఎక్కడున్నారండి, లొకేషన్ ఏంటి అడిగినప్పుడు వాళ్ళతో ఏంటంటే యాక్చువల్‌గా ఆ ఏరియా కాదండి ఇంకొంచెం ముందుకు రావాలి, పెట్రోల్ ఛార్జెస్ అది ఇచ్చేస్తామని చెప్తే వాళ్ళొస్తారు. బేసిక్‌గా ఇప్పుడు నేను బుక్ చేసింది కూడా అట్లనే. మా ఏరియాకి లేదు. బుక్ చేశాను. వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ ఇచ్చానమాట. వాష్‌రూమ్‌లో ఉన్న థింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టేసుకుంటారు. వాళ్ళే బయట పెట్టి, వాళ్ళే క్లీన్ చేసుకొని, మళ్ళీ వాళ్ళే అరేంజ్ చేసేస్తారు మనం అరేంజ్ చేయమంటే. లేదా కావాలంటే మనం అరేంజ్ చేసుకోవచ్చు. బట్ చెప్తే గనుక వాళ్ళే అరేంజ్ చేసేస్తారు. బకెట్స్ కూడా మామూలుగా చాలా బ్లాక్‌గా అయిపోతాయి కదా! అవి కూడా మీకు ఆల్రెడీ ఇందాక అదే వేరే వాష్‌రూమ్ చూపించాను కదా! చాలా అంటే చాలా నీట్‌గా చేస్తారు. అండ్ ఇంకొకటి కొంతమంది కామెంట్స్ వచ్చి ఈ అర్బన్ కంపెనీ వాష్‌రూమ్స్ ఇచ్చుకున్నప్పుడు చాలా పాడైపోయినాయని. మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళు యాసిడ్ వాడటం వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకంటే మాక్సిమం టైల్స్‌కి యాసిడ్ అనేది వాడొద్దని చెప్తూ ఉంటారు. బట్ వీళ్ళ దగ్గర లిక్విడ్స్ అయితే ప్రాబ్లమ్ ఉండదు. చూసారు కదా! స్లిప్పర్స్ కూడా వాళ్ళే తెచ్చుకున్నవే. అది మనమేం ప్రొవైడ్ చేయలేదు. స్లిప్పర్స్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఈ మిషన్ ఒక్కదాని వల్లే నాకు ఎక్స్‌ట్రా అయ్యిందండి. బట్ ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసుకొని యూజ్ ఉంటే ఓకే. బట్ 2 కంపేర్ చేశాను గనక నాకైతే అంత ఎక్స్‌ట్రా పెట్టి మిషన్ బుక్ చేయాల్సినంత అవసరం లేదనిపించింది. నీట్‌గా మళ్ళీ వేరే వాష్‌రూమ్‌కి వెళ్తున్నారు ఇప్పుడీయన. వేరే వాష్‌రూమ్‌కెళ్ళేటప్పుడు ఆయనే స్లిప్పర్స్ ఒక కవర్‌లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయి లోపల మా ట్యాప్స్ యాక్చువల్‌గా కొంచెం బ్లాక్‌గానే ఉంటాయండి. ఎందుకంటే అవి అంత మంచి క్వాలిటీ కాదు. మేము యూజ్ చేసిన స్టార్టింగ్‌లోనే అవి కొంచెం తుప్పు పట్టినట్టు అయిపోయినాయి. అందుకే ఒకవేళ మేబీ ఆయన క్లీన్ చేసినా మీకంత ఒకవేళ లుక్‌గా కనిపించి ఉండకపోవచ్చు. అండ్ ఫ్యాన్స్ అయితే మనం వాష్‌రూమ్‌లో ఎక్కువ రెగ్యులర్‌గా అయితే మనం తీసి క్లీన్ చేయలేము కదండీ! వీళ్ళు అవి కూడా చాలా పర్ఫెక్ట్‌గా తీసి, చాలా నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళే ఫిట్ చేసేస్తారు. అండ్ ఈ అర్బన్ కంపెనీ వాళ్ళేంటంటే అంటే నార్మల్‌గా ఎవరో ఒకటి వాళ్ళే ఓన్‌గా ఎవరైతే అందులో ఎంప్లాయీగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరీ తీసుకుంటారు. ఓకే. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చాలి అని ఏం లేదు. మేబీ అర్బన్ కంపెనీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. వాళ్ళైతే ఏమో అది ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళకి అంటే వాళ్ళకి జరిగిన సిట్యుయేషన్ బట్టి కూడా వాళ్ళకి ఉండొచ్చు. బట్ ఇది మేము ఏసీకి కూడా బుక్ చేసామండి. ఏసీ కూడా ఇప్పటి వరకు ప్రాబ్లమ్ లేదు. అండ్ హౌస్‌కి బుక్ చేసాం. హౌస్ కూడా ఓకే. అంతా నీట్‌గా చేసి అన్నీ వాళ్ళే సర్దెళ్లారు. అంటే కిచెన్ అయన్నీ క్లీనింగ్‌కి ఇచ్చినప్పుడు. అండ్ వాష్‌రూమ్స్‌కి ఇది 4థ్ టైము. ఇదైతే అస్సలు అర్బన్ కంపెనీకి ప్రమోషన్ అయితే కాదండి. జస్ట్ ఆ షార్ట్ అనేది బాగా మంచి వ్యూస్ వచ్చినాయి. చాలామంది రెస్పాండ్ అయ్యి అడిగారని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ప్లే స్టోర్‌లో యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే అందులో మనకి క్లాసిక్ అయితే ఎంత, ఇంటెన్సివ్ అయితే ఎంత అన్నీ క్లియర్‌గా చూపిస్తారు. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. సారీ అండి. యాక్చువల్‌గా బై మిస్టేక్ 2000 అని చెప్పాను. నాకు 1696 అయ్యింది. వీడియోలో అదే నేను పేమెంట్ చేసింది కూడా చూపిస్తున్నాను. మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారేమో అని. యాక్చువల్‌గా మనం అర్బన్ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత క్లీనింగ్ అని ఉంటుంది. క్లీనింగ్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ బాత్రూమ్, కిచెన్ క్లీనింగ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి వాష్‌రూమ్స్ చూపిస్తది. అట్లనే కిచెన్‌లో ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ కానీ, చిమ్నీ కానీ లేకపోతే ఇంకా హౌస్ క్లీనింగ్ పరంగా అయితే ఏమన్నా హాల్ కానీ
అట్లా మనకి ఒక్కొక్క సెక్షన్ చూపిస్తుంది. వాష్రూమ్స్ కూడా సింగిల్ కానీ 2 కానీ అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని వాష్రూమ్స్ ఉంటే కొంతమంది హాల్స్ 2 ఉంటాయి, కిచెన్స్ కానీ అట్లా మనం యాడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఎంత అవుతుందో అమౌంట్ అనేది చూపిస్తుంది. బేసిక్గా నేను బుక్ చేసింది అయితే 3 వాష్రూమ్స్ కదా, చెప్పాను కదా ఇంటెన్స్ అని. అండ్ క్లాసిక్ ఇది మిషన్తో వస్తుంది. సో మీకు అది మిషన్ కూడా మీకు కనిపిస్తుంది. పైదైతే చూడండి క్లాసిక్ 1267, దానికి దీనికి అమౌంట్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే నేను 2 బుక్ చేశాను కనుక మీకు క్లాసిక్కే బెటర్ అండి, పెద్ద వేరియేషన్ అయితే అనిపించలేదు.